తిరుపతికి ఎళ్ళొచ్చిన రోజు ఏం ర్యాపిడోలో బుక్ చేస్తే కానీ నాకు ఫోన్ కనిపించట్లేదు. అంటే 90% నేను అలా చేసుంచి చింటూకి కాల్ చేసి, "అరే! ఇట్లా మధ్యరాత్రి 1:20కి మమ్మల్ని ఆ టైంలో చూడ్డం." ఆ అక్క నందిని అని చెప్పి ఓకే. ఐ రిమెంబర్ నౌ. హ్మ్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెల్లారి వ్లాగ్స్. నేను మీ నందిని. యాజ్ యూ సా ఇన్ ద థంబ్‌నెయిల్ అంటే జెప్టో రివ్యూ ఇస్తాము. బట్ దానికంటే ముందు నేను యాక్చువల్లీ కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఐ మీన్ తిరుపతికి ఎళ్ళొచ్చిన రోజు ఏం జరిగింది అనేది నేను మీకు చెప్పలేదు కదా! సో, ఆ వీడియో కంటిన్యూయేషనే అనమాట. అండ్ దాని తర్వాత వీ కెన్ డెఫినెట్‌లీ రివ్యూ జెప్టో. ఆహ్, జెప్టో కెఫే నుంచి వి ఆర్డర్డ్ ఫ్యూ థింగ్స్ అండ్ అవన్నీ నేను రివ్యూ ఇస్తాను. సో, బేసిక్‌గా ఏంటంటే తిరుపతి నుంచి వచ్చాక అంటే మేము రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత ఆటోలో వచ్చేసామనమాట ఇంటికి. సో, ఆటో ర్యాపిడోలో బుక్ చేసుకున్నాము. ఆహ్, ఇంటికొచ్చేసాము. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో, బేసిక్‌గా ఏమైందంటే నా ఫోన్‌లోనే నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఈవెన్ ఆహ్, ఆటోలోనే కూర్చొని కొన్ని రీల్స్ కూడా చూసాను. నాకది గుర్తుందనమాట. కాకపోతే స్టిల్ నాకు ఇంటికొచ్చిన తర్వాత కొంచెం ఆహ్, ఇంటికొచ్చిన ఒక లైక్ మేమొచ్చింది ఒక 11:50కి 12:10 ఆర్ 12:20కి నాకు నా ఫోన్ ఏది అని నేను వెతుక్కుంటున్నాననమాట. ఇంటికొచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి ఐ వాస్ లుకింగ్ ఫర్ మై ఫోన్. కానీ నాకు ఫోన్ కనిపించట్లేదు. మొత్తం వెతికాను. అంటే నేను ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్‌లో పెడతాను అని నాకు తెలుసు. అండ్ ఇంట్లో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా వెతుకుతున్నారు. నేను కూడా చూస్తున్నాననమాట. ఇక్కడ పెట్టాను, అక్కడ పెట్టాను అని. బట్ నాకు కనిపించట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను నా ఫోన్‌ని ఒక ప్లేస్‌లో మర్చిపోయాను అంటే అది ఇదే అనమాట. సో, బేసిక్‌గా ఏంటంటే నాకు ఏం గుర్తు రావట్లేదు. బట్ ఒక్కటి మాత్రం గుర్తొచ్చిందేంటంటే ఆటో వెనకాల మనం లగేజ్ పెడతాం కదా! సో, ఏమైనా పెట్టామా అని అప్పుడు చెక్ చేశాననమాట. సో, మేబీ అక్కడ మర్చిపోయి ఉంటాను అని నాకు లాస్ట్‌లో క్లిక్ అయిందది. బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ ఆల్‌మోస్ట్ 100% అంటే 90% నేను అలా చేసుండను అని నాకు కాన్ఫిడెన్స్ అనమాట. సో, నేను అదే కాన్ఫిడెన్స్‌తోని ఇంకా నేను చాలా సేపు వెతికాము ఇంట్లో. కానీ నాకు ఏం అర్థం కావట్లేదు. ఇక మేమేం చేసామంటే లాస్ట్‌కి ఇంక డిసైడ్ అయ్యాము. అంటే ఫోన్ దొరకకపోతే లైక్ ఎళ్దాము, ఏ ప్లేస్‌లో అయితే మనం ఆటో ఎక్కామో ఆ ప్లేస్‌కెళ్దాము అని చెప్పేసి నేను మా సిస్టర్‌కి చెప్తే షీ సెడ్ ఓకే ఫర్ ఇట్. కాకపోతే మా ఇంట్లో ఉన్న వెహికల్‌లో పెట్రోల్ లేదనమాట. అదొక ట్విస్ట్. సో, మాకేం చేయాలో మాకు అర్థం కాలేదసలు. ఇంకా నేనేం చేశానంటే ఆ మూమెంట్‌లో అంటే నాకు బ్రదర్ ఉన్నాడు. అంటే చింటూ అంటే మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు. చింటూ అనమాట తన పేరు. సో, తనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ తనకి కాల్ చేయడం మాకు అలవాటనమాట. సో, ఇమ్మీడియేట్‌గా నేను చింటూకి కాల్ చేసి, "అరే! ఇట్లా మర్చిపోయిన అంటే ఎక్కడ పెట్టానో నాకు అర్థం కావట్లేదు ఫోను. అంటే నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు" అది ఇది అని అంటే, చింటూ ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే, తన బండి గూడా అంటే తన వెహికల్ గూడా ఖరాబయిందంట. ఇంకా రాలేని పొజిషను. ఇంకా ఆ టైంలో ఇంకేం చేయాలో అర్థం గాక ఇంక చింటూ అయితే ఒక్కటే ఒకటి చెప్పిండు. ఏంటంటే మీ ఈమెయిల్‌లో లాగిన్ అయిపోయి అక్కడి నుంచి యూ కెన్ అంటే ఈమెయిల్ ద్వారా మన ఫోన్ ఎక్కడుంది అనేది మనం లొకేట్ జేయొచ్చు. ఫైండ్ మై డివైస్ అని ఒక ఆప్షన్ ఉంటదంట. యాక్చువల్లీ నాకు తెలుసు, కాకపోతే నేను ఆ మూమెంట్‌లో నాకు గుర్తు రాలేదు. నేను అది ఇంప్లిమెంట్ జేయలేదు. బట్ చింటూ ఆ విషయం చెప్పేసరికి ఇంక నేనేం చేశానంటే, నా పర్సనల్ ల్యాప్‌టాప్‌లో నా ఈమెయిల్ అనేది లాగిన్ అయ్యి ఉంది. సో, నేనేం చేశానంటే వెళ్ళి చెక్ చేస్తే నా ఫోన్ ఒక పలానా ప్లేస్‌లో ఉన్నట్టు చూపించిందనమాట. ఇంకా ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ అట్ ద సేమ్ టైమ్ సాడ్ గూడా. ఎందుకంటే ఆ ఫోన్ దొరుకుతదో లేదో, మళ్ళీ ఆ ఆటో అన్నకి వేరే ర్యాపిడో ట్రిప్ పడితే మళ్ళక్కడ ఎళ్తాడు గదా! సో, అదొక భయమనమాట. సో, ఈ బండిలో పెట్రోల్ లేకపోవడం ఇంకొక డిసడ్వాంటేజ్ అయిందనమాట. ఇంకా మేమేం చేసామంటే ఇమ్మీడియేట్‌గా ర్యాపిడో ఆటో మళ్ళీ బుక్ చేసుకొని నేను, మా సిస్టర్, మా తమ్ముడెళ్ళాము. ఎళ్తే ఆ లొకేషన్‌లోనే హి వాస్ దేర్ ఫర్ 20 మినిట్స్. మేమెళ్ళేంత వరకు గూడా ఉన్నాడనమాట. సో, మేము ఆటోలో ఎళ్ళామో, ఆ ఆటో అతనికి గూడా చెప్పాము. "అన్నా ఇట్లా మాకు ఫోన్ మర్చిపోయాను. మీరు గూడా కొంచెం హెల్ప్ జేయండి." ఎందుకంటే వి వర్ దేర్ ఫర్ 120కి ఆ టైంలో మధ్యరాత్రి 120కి ఎవరు లేరు. మా తమ్ముడొక్కడే అండ్ ఆటో అన్న ఒక్కడే. ఇంకా ఆటో అన్న గూడా మంచి అతను గాబట్టి మాకు హెల్ప్ జేశాడు. సో, ఎళ్ళంగానే ఇంకా మేమేం చేసామంటే ఫస్ట్ థింగ్ అక్కడ ఒక 20, 30 ఆటోస్ ఉన్నాయన్నమాట. ఆ 20, 30 ఆటోస్‌లో మేము నలుగురము ఒక్కో సైడ్, అందరం ఒక్కో సైడ్ ఎళ్ళిపోయాము. నేను ల్యాప్‌టాప్ పట్టుకొనే ఎళ్ళిపోయానన్నమాట. ల్యాప్‌టాప్‌కి మా అక్క హాట్‌స్పాట్ కనెక్ట్ చేసుకొని ఎళ్ళాము.
అయితే అక్కడ సౌండ్ ఆన్ అనేది ఉందనమాట. అంటే నా ఫోన్ మ్యూట్‌లో ఉంది. బేసిక్‌గా మ్యూట్‌లో ఉంది నా ఫోన్. అంటే మోగదు గదా! కానీ ఈ ఫైండ్ మై డివైస్ కింద ఆప్షన్ సౌండ్ ఆన్ అని ఉంటదనమాట. అది క్లిక్ చేయంగానే నా ఫోన్ రింగ్‌టోన్ అనేది బయటకొచ్చింది. నేను ఏ వైపు ఎళ్ళానో ఆ వైపులో రాలేదు. మా అక్క జస్ట్ చూసిన వితిన్ ఒక 10 సెకండ్స్‌కి మా అక్క నందిని అని చెప్పి గట్టిగా అరిచింది. చాలా భయమైపోయిందనమాట. ఇంకెళ్ళి చూసేసరికి ఆటో అతను అక్కడే ఉన్నాడు. అంటే ఆటో నంబర్ గూడా నాకు గుర్తుంది. సో, అది చెప్పాను మా అక్కకి. ఇదే ఆటో నంబరు అంటే లాస్ట్ 2 డిజిట్స్ నాకు క్లారిటీ లేదు. బట్ మా అక్కకైతే ఫస్ట్ 2 డిజిట్స్ అయితే చెప్పాను. సో, తను అలాగే వెళ్లి చూసిందనమాట. అండ్ నా రింగ్‌టోన్ రావడంతోని తనకి ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ వెళ్ళంగానే ఏమనుకుంటాం మనం ఆటో అతను తీసేసుకుంటాడని అనుకుంటాం. బట్ ఆటో డ్రైవర్ వాస్ సో గుడ్ అనమాట. యాక్చువల్లీ తనకే తెలీదు నా ఫోన్ ఉంది అన్నట్టు తన ఆటోలో. ఆటో వెనక సైడ్‌లో మనం లగేజెస్ పెట్టుకుంటాం గదా! నార్మల్‌గా ఏదైనా లైక్ ఏదన్నా ఉంటే. సో, అక్కడ నేను నా ఫోన్ అనేది పెట్టాననమాట. అంటే ఎలా పెట్టానంటే అది గూడా ఎనకాల అంటే యూజువల్‌గా నా ఫోన్ నా లెఫ్ట్ హ్యాండ్‌లో ఉంటది. సో, ఆ ఫోన్ అక్కడ పెట్టి ఏమైనా సామాను ఉందా లేదా అని చెక్ జేసి ఆ ఫోన్ అక్కడ పెట్టి నేను బయటికి దిగి మా ఇంటి దగ్గర దిగి ఇంట్లోకెళ్ళిపోయాననమాట. సో, ఇది జరిగింది సంగతి. సో, నేను అనుకున్నట్టే అది కరెక్ట్ అయిందనమాట. కానీ ఆహ్, యాహ్! అక్కడికెళ్ళిపోయాక ఇంక ఫోను తీసుకున్నాము. ఆ ఆటో అన్నకి గూడా తెలీదు. ఆటో అన్న లైక్ బయటికెళ్ళాడంట. ఆ రింగ్ టోన్ రావడంతోని హి వాస్ ఆల్సో స్కేర్డ్ అనమాట. మమ్మల్ని ఆ టైంలో చూడడం. తను గూడా కొంచెం భయపడ్డాడు. ఇంకా నాకు గూడా తెలీదు మేడం ఇది ఉందన్నట్టు. లేకపోతే నేనెళ్ళి ఇచ్చేస్తుండే రిటర్న్ బ్యాక్ జేసేస్తుండే. అంటే నా లాస్ట్ రైడ్ మీరే. మీకే తెచ్చిస్తుండేను నేను అనంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే ఆహ్, తెచ్చిస్తా అన్నాడు. ఆల్సో మేమే ఎళ్లి వెతుక్కున్నాము. అండ్ అతనికి గూడా తెలీదు గాబట్టి మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు. నేనే తప్పు చేసింది. బికాస్ నేనక్కడ మర్చిపోయి రావడం చాలా ఇట్ వాస్ లైక్ ఫోన్ అంత కాస్ట్ పెట్టి అది గూడా యూట్యూబ్ కోసం అని చెప్పి కొనుక్కున్న ఫోను పోతే ఎంత బాధైతది. ఈవెన్ ఫోటోస్, వీడియోస్ అంటే మన గూగుల్ ఫోటోస్‌లో అయితే దొరికిపోతాయి. కాకపోతే ఫోన్ ఇట్స్ వెరీ వాల్యుబుల్ థింగ్ ఫర్ మీ. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ చేస్తున్నాము. యూట్యూబ్ చేయకున్నా గూడా స్టిల్ అంత కాస్ట్ పెట్టి మనం కొన్నప్పుడు యూ షుడ్ గివ్ దట్ వాల్యూ టు దట్ ఫోన్ రైట్? సో, అదనమాట జరిగింది. సో, ఇంకా ఐ వాస్ సో థాంక్‌ఫుల్ టు గాడ్ అండ్ ద ఆటో అన్న. ఇంకా ఆ ప్లేస్‌లో అక్కడుండి మేము చేజ్ చేసుకుంటా, అడ్వెంచర్ చేసుకుంటా వెళ్ళాం గదా! సో, ఆ రోజు ఇంకా ఫోన్ దొరకదేమో అని ఐ వాస్ సో క్రయింగ్ అనమాట. చాలా ఏడ్చాను నేను. ఫోన్ అట్లా ఇట్లా మర్చిపోతాను. ఈ తప్పు నేను ఎట్లెట్లా చేసినాను అని చెప్పేసి చాలా ఫీల్ అయినాను. బట్ ఫైనల్లీ ఫోన్ అయితే దొరికింది. అండ్ అదే ఫోన్‌లో ఇప్పుడు మనం వీడియోస్ అయితే నేనిప్పుడు అదే ఫోన్‌లో వీడియో అయితే చేస్తున్నాను. ఐయామ్ సో థాంక్‌ఫుల్ ఫర్ ఇట్. అండ్ ఆ గ్యాప్‌లో ఆహ్, ఎన్ని దేవుళ్ళకి ఎన్ని మొక్కుకున్నానో దట్ వాస్ సో ఫన్నీ. అంటే ఫన్నీ గాదు. బట్ యూజువల్‌గా మేము అట్లా మొక్కుతే అవుతదన్న ఒక నమ్మకం. అండ్ ఫోను దొరకంగానే నేను అవన్నీ కంప్లీట్ జేసేస్తున్నాను గూడా. బట్ కొంచెం వీడియో అనేది లేట్ అవుతుంది. బికాజ్ ఐ వాస్ బిజీ ఇన్ వర్క్‌లో బిజీ ఉండి ఇంకా నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. అండ్ డైట్ కూడా తిరుపతికెళ్ళే ముందే మానేసాననమాట. సో సారీ ఫర్ థాట్ యాస్ వెల్. బట్ డెఫినెట్‌గా ఈ మండే నుంచి చేస్తాను. ఐ డోంట్ నో నాకెందుకో సడెన్‌గా అనిపిస్తుంది వావ్ డైట్ చేద్దాము అనిపిస్తుంది. ఆహ్, బట్ తెలీదు ఎట్లా అవుతదో అనేది. కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం స్టార్ట్ చేస్తే మాత్రం విడిచేదే లేదు. ఎందుకంటే ఐ డోంట్ హావ్ ఎనీ ప్లాన్స్ ఆల్సో. ఫెస్టివల్స్ లేవు. అంటే నాకు బోనం ఎత్తుకుంటాము. కాకపోతే ఆహ్, దానికి నా డైట్ ఏం అడ్డు రాదు ఖచ్చితంగా. సో, డెఫినెట్‌గా ఫెస్టివల్స్ గానీ, ఇంట్లో ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా గూడా నేను డెఫినెట్‌లీ అవన్నీ స్కిప్ జేసేస్తాను. డెఫినెట్‌గా ఫ్రమ్ దిస్ మండే ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ మై డైట్. ఇఫ్ ఇన్ కేస్ వావ్ డైట్ అయితే నేను పోస్ట్ జేయలేను. బికాజ్ మీకందరికీ తెలుసు ఏమైందనేది. బట్ వేరే డైట్ అయితే నేను ఎవ్రీడే ఏం తింటాను, ఏంటి అనేది పోస్ట్ జేస్తాను. వావ్ డైట్ అయితే అక్కడక్కడ కొంచెం నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. వావ్ డైట్ అనేది కొంచెం స్ట్రిక్ట్ గదా! సో, మనం దట్ ఈస్ ఇట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మీ. ఇదనమాట నా అప్డేట్. సో, ఇప్పుడు మనం నేను జెప్టో కేఫ్ నుంచి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. అండ్ అవి చూద్దాం ఇప్పుడు. సో, దిస్ ఈస్ ఇట్లా ప్యాకేజింగ్ అయితే ఇట్లా చేశారు వీళ్ళు. జెప్టో కేఫ్. మనం గ్రాసరీస్ ఆర్డర్ చేసుకుంటాం గదా! అలాగే వచ్చిందిది. సో, ఇవన్నీ మనం ప్లేస్ చేసామన్నమాట ఆర్డర్. ఓకే. సో, ఏమేమి ఉన్నాయనేది ఒక్కొక్కటి మనం చూద్దాం ఇప్పుడు. సో,
1 2 3 అండ్ టిష్యూస్ పంపించినారు. ఓ మై గాడ్, దిస్ ఇస్ లీక్డ్. అండ్ దిస్ వన్, ఎస్, ఇందులో మనకి వీళ్ళు సమ్ ఇంగ్లీష్ సాస్ పంపించినారు. ఐ డోంట్ నో వై. ఓకే, ఇది మనం ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ నేను ఆర్డర్ పెట్టింది. అండ్ ఇదైతే కొంచెం లీక్ అయింది, టిష్యూస్ పంపించినారు. బట్ ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ టిష్యూస్ అయితే పంపించినారు. ఇక్కడ పెడదాం ఇదైతే. ఎస్, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకుందాం. యా, సో ఇక్కడ మనకి సమోసా వచ్చింది. సమోసా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా మంచిగా వస్తుంది సమోసా స్మెల్. సో ఈ 2 సమోసాస్. అండ్ దెన్ ఇందులో తిరామిసు. ఇది యాక్చువల్లీ పాప్ అంటే లైక్ చాలా రివ్యూస్ ఉన్నాయి తిరామిసు, అందుకోసం నేను ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. దిస్ ఇస్ తిరామిసు. లెట్స్ కీప్ దిస్ హియర్. వేసేద్దాం. అండ్ ఇందులో ఏముందో చూద్దాం ఇప్పుడు. I don't know, I forgot actually నేను ఏం ఆర్డర్ ప్లేస్ చేశాను. ఓకే, ఐ రిమెంబర్ నౌ. దిస్ ఇస్ బన్ మస్కా. అంటే ఇట్స్ లుకింగ్ లైక్ ఎ బర్గర్. బన్ మస్కా ఆర్డర్ పెట్టాను. అంటే జెప్టోలో చూపిస్తుంది వేరు, బట్ ఇది దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్స్ అనేది. అండ్ దిస్ ఇస్ cold coffee, classic cold coffee. So this is classic cold coffee. Actually Vietnamese cold coffee ki koncham bad reviews unnai. So I want to taste this classic cold coffee. Nenu kuda ante already oka 2 times taaganu, but still Zepto lo ela untudo chudam. And let's taste this samosa first. This is the samosa that they gave us. బాగుంది, చాలా బాగుంది. లోపల కర్రీ కూడా చాలా బాగుంది. లెట్ మీ టేస్ట్ దిస్ బన్ మస్కా. వీళ్ళు 2 బన్స్ పెట్టి మధ్యలో మలాయ్ యాడ్ చేసినట్టున్నారు. చాలా బాగుంది. నిలాఫర్లో మనం తింటుంటాం కదా నార్మల్గా బన్ మస్కా. ఇట్ ఈస్ సేమ్. ఐ లైక్ దిస్. అండ్ దిస్ ఇస్ తిరామిసు. తిరామిసు ఇక్కడ చూద్దాం. This is tiramisu. So this is tiramisu. వీడు యాక్చువల్లీ స్పూన్ ఇవ్వలేదు, నా దగ్గర కూడా ఇప్పుడు స్పూన్ అవైలబుల్గా లేదు. డిగ్ చేసుకొని తినడమే. యాక్చువల్లీ ఇదేదో నట్టి ఇచ్చినారు మీద. చాలా బాగుంది. యాక్చువల్లీ ఐ లైక్ కాఫీ. కొంచెం చేదుగా ఉన్నా కూడా బట్ స్టిల్ ఇట్ జస్ట్ టూ గుడ్. దిస్ ఇస్ టూ గుడ్. అందుకోసమే హైప్ చిన్నగా లేదు తిరామిసుకి, జెప్టో కేఫ్స్ తిరామిసుకి. Let's finally taste this classic cold coffee. We need to shake this before we drink. Let's see how it is. Good. This is too good. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం వీ కెన్ ప్లేస్ ఆర్డర్ ఫర్ వియత్నామీస్ కోల్డ్ కాఫీ. నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఈ అన్నిట్లో ఏది కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదు.
నేను పెట్టిన ప్రైస్కి ఐ ఫీల్ గుడ్ అండ్ నాకు చాలా నచ్చినాయి. నేనున్న లొకేషన్లో నాకు ఎప్పుడు జెప్టో కెఫే యూనో ఆర్డర్ ప్లేస్ చేసుకునే ఆప్షన్ రాలేదు. ఇప్పుడు నేను వేరే చోటకి వచ్చాను కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు ప్లేస్ ఆర్డర్ ఫర్ దిస్. నేను జస్ట్ అట్లా ట్రై ఇచ్చిన, ఇట్ షోస్ దట్ యూ కెన్ ప్లేస్ ఆర్డర్. అందుకోసమే ఇంకా నేను ఐ వాజ్ ట్రైయింగ్ దిస్. అండ్ యా, డెఫినెట్లీ మీరు కూడా ఇవన్నీ ట్రై చేసుకోవచ్చు మీరు నా రివ్యూ చూసినట్టయితే. బికాస్ నేను ఎప్పుడైనా సరే బాగుందంటే బాగుందని చెప్తాను, బాగాలేదంటే బాగాలేదని చెప్తాను. ఐ విల్ బి వెరీ జెన్యూన్ అండ్ హానెస్ట్. ఎందుకంటే యూ ఆల్రెడీ నో, నాకు నచ్చకపోతే నా ఫేస్లో తెలిసిపోతుంది నా ఎక్స్ప్రెషన్ ఏంటనేది. సో యా, యూ కెన్ ట్రస్ట్ మీ 100%. అండ్ దిస్ ఇస్ ఇట్. ఈ వీడియోకి ఇంతే. అండ్ లెట్ మీ షేర్ యువర్ థాట్స్ అండ్ కమెంట్స్. మీరు కూడా జెప్టో కెఫే ట్రై చేస్తుంటే లెట్ మీ నో. అండ్ నేను ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పాను కదా, తిరుపతి నుంచి వచ్చాక ఏం జరిగిందనేది. లెట్ మీ నో హౌ యూ ఫెల్ట్ ఆల్సో అది విన్నాక. అండ్ యా, నేను చాలామంది సబ్స్క్రైబర్స్, అంటే our family is growing actually. We are 718 right now. అండ్ తిరుపతి వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కీప్ సపోర్టింగ్ మీ ద సేమ్ వే. డెఫినెట్గా మీకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా మంచివి చేద్దామని చాలా ప్లాన్ చేస్తున్నాను. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, కొత్త మెంబర్స్. Hello to you all, and thank you so much for keep supporting me the same way. Yeah, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్లో ఇంకో 3-4 వీడియోస్ అలా చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Yeah, this is it for today. Thank you so much. Bye.